అనగనగా ఒక ఊరిలో వెంకన్న అనే జాలరి ఉండేవాడు. ప్రతిరోజు ఊరి బయట ఉన్న చెరువుకు వెళ్లి చేపలు పట్టి వాటిని సంతలో అమ్మి సొమ్ము చేసుకోవడం అతడి జీవనభృతి. ఒకరోజు చేపల కోసం చెరువులో వల విసిరాడు. వలలో బరువైనదేదో చిక్కుకున్నట్లు బలంగా లాగవలసి వచ్చింది. ఆశ్చర్యంగా అది బంగారు రంగులో ఉన్న నిలువెత్తు చేప. ఇంకా చిత్రంగా ఆ చేప మాట్లాడసాగింది. అది జాలరిని ఉద్దేశించి, "ఓ జాలరి, నేను ఈ చెరువుకు రాణి చేపను. నీ చేపల వేట వలన ఈ చెరువులోని చేపలు మనుగుడకు ముప్పు వాటిల్లుతున్నది. అందువల్ల నీటి నుండి నువ్వు ఇక్కడ చేపలు పట్టడం మానేయాలి. అయితే నీ నోటి దగ్గర కూటిని తీసేసే ఉద్దేశం నాకు లేదు. చేపల వేట ఆపినందుకు ప్రతిగా నీకేం కావాలో కోరుకో, ఇస్తాను" అని పలికింది. అమాయకుడైన వెంకన్నకు ఏం కోరుకోవాలో అర్థం కాక, "నేను రేపు వచ్చి అడుగుతాను" అని చెప్పి రాణి చేపను వల నుండి విడిచిపెట్టి ఇంటిదారి పట్టాడు. ఇంటికి చేరగానే భార్యకు జరిగినదంతా చెప్పాడు. అంతా విని ఆమె ఏడ్చినట్టుంది. "మీ తెలివి, పెద్ద బంగ్లా బోలెడంత ఐశ్వర్యం కావాలని అడగక సలహా కోసం ఇంటికొస్తారా? ఆ రాణి చేప కాస్త రేపటికి మనసు మార్చుకుంటే మన చేతికి చిప్ప మిగులుతుంది. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. త్వరగా వెళ్లి అడగండి" అని తొందర పెట్టింది. వెంకన్న భార్య కోరిక మేరకు పెద్ద బంగళా బోలెడంత ఐశ్వర్యం ఇమ్మని అడిగాడు. చేప "సరే, ఇంటికి వెళ్ళు, అన్నీ వస్తాయి" అని చెరువులో మునిగి అదృశ్యమైపోయింది. వెంకన్న ఇల్లు చేరేసరికి తన గుడిసె స్థానంలో పెద్ద బంగళా, ఇల్లంతా ఖరీదైన సామాన్లతో కలకలలాడుతూ కనిపించింది. అతడి భార్య వంటి నిండా నగలు దిగేసుకొని ఎదురొచ్చింది. "అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు మహారాణి భోగాలు అనుభవించాలని కోరికగా ఉంది. కనుక తక్షణమే మళ్ళీ వెళ్లి నన్ను రాణిని చేయమని చేపని అడుగు" అని వెంకన్నను చెరువుకు తరిమింది. భార్య మాట కాదనలేక మళ్లీ చెరువుకు వెళ్లాడు వెంకన్న. రాణి చేప బయటకు వచ్చి, "ఇచ్చినవి చాలలేదా? ఇంకేం కావాలి?" అని అడిగింది. "నా భార్యను మహారాణిని చెయ్యి" అని కోరుకున్నాడు వెంకన్న. రాణి చేప నవ్వి, "రాణియోగం ముళ్ళ కిరీటం లాంటిది. భరించడం కష్టం. బాగా ఆలోచించుకునే అడుగుతున్నారా?" అని ప్రశ్నించింది. "అదంతా నాకు తెలియదు. మా ఆవిడ కోరిక తీర్చక తప్పదు" అని పట్టుబట్టాడు. "సరే, నీ ఇష్టం. అభీష్ట సిద్ధిరస్తు. కానీ ఇంకా కావాలని మాత్రం మళ్ళీ చెరువుకు రావద్దు" అని వెళ్లిపోయింది. వెంకన్న ఆనందంగా ఇంటికి చేరాడు. ఇంటి నిండా నౌకర్లు, పరిచారికలతో రాణివాసం మెరిసిపోతుంది. ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద 2 ద్వారపాలకులు కాపలా కాస్తున్నారు. లోపలకు వెళ్లబోతున్న వెంకన్నను వారు ఆపేశారు. వెంకన్న అయోమయంగా, "నన్నెందుకు ఆపుతున్నారు? నేను ఇంటికి యజమానిని. లోపల ఉన్న మహారాణి నా భార్య" అని చెప్పాడు. మట్టి కొట్టుకుపోయిన దుస్తులతో పేదరికం తాండవిస్తున్న వెంకన్న ఆకారాన్ని ఎగాదిగా చూసి పెద్దగా నవ్వారు ద్వారపాలకులు. "చేపలు పట్టేవాడిలా ఉన్నావు. నువ్వు రాణిగారి భర్తవేంటి? పో" అని కసిరి పారేశారు. వెంకన్న లబలబలాడాడు. "కావాలంటే ఒకసారి వెళ్లి రాణిగారిని కనుక్కొని రండి" అని బ్రతిమలాడాడు. వెంకన్నను వదిలించుకునే దారి లేక వారిలో ఒకరు రాజుమహాలు పై అంతస్తుకు వెళ్లి రాణిగారితో విషయం చెప్పాడు. "ఎవరో అడుక్కునేవాడిలా ఉన్నాడు మహారాణి. మీ భర్తనని బుకాయిస్తున్నాడు. పొమ్మంటే పోవడం లేదు" అని విన్నవించాడు. వెంకన్న భార్య ముఖం చిట్లించింది. పై అంతస్తు నుండి ప్రధాన ద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్న వెంకన్నను చూసింది. నడమంత్రపు సిరివలన ధనమదంతో కళ్ళుకు పొరలు కమ్మినట్లు భర్తను పోల్చలేక, "చీచీ, వీడెవడో అడుక్కునేవాడే, తన్ని తరిమేయండి" అని ఆజ్ఞాపించింది. ద్వారపాలకులు వెంకన్నను బలవంతంగా మెడపట్టి దూరంగా గెంటేశారు. అవమానంతో దుఃఖం కమ్ముకోగా కాళ్ళీడ్చుకుంటూ తిరిగి చెరువు దగ్గరకు చేరాడు. రాణి చేపను పిలిచాడు. చేప బయటకు వచ్చి, "మళ్ళీ వచ్చి ఇంకేమీ అడగవద్దని చెప్పానుగా, ఎందుకొచ్చావు?" అంది కోపంగా. "నేనిప్పుడు అడగడానికి రాలేదు. ఇచ్చినవి వద్దని చెప్పడానికి వచ్చాను. నువ్విప్పటిదాకా ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకో. కట్టుకున్న మొగుడిని గుర్తించలేని ఐశ్వర్యం సుఖమిస్తుందనే నమ్మకం లేదు.
చేపలు పట్టటం నీకు అభ్యంతరమైతే కట్టెలు కొట్టుకుని బ్రతుకుతాము, అది కుదరకపోతే కలో గంజో తాగి బ్రతుకుతాము, అంతేగాని ఈ నడమంత్రపు సిరి మాకొద్దు అని వేడుకున్నాడు. రాణి చేప నవ్వి, సరే నీకు శుభం కలుగుతుంది, వెళ్ళు అని మాయమైంది. వెంకన్న ఇంటికి చేరేసరికి తన పూర్వపు గుడిసెలో అతడి భార్య కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి అవస్థపడుతూ కనిపించింది. భర్తను చూస్తూనే ఆప్యాయంగా, ఇంత ఆలస్యమైందేం, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను అంది. వెంకన్న ఊపిరి పీల్చుకొని మనసులోనే రాణి చేపకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, అతిగా ఆశపడితే అనర్థం జరుగుతుంది, నిజమైన సంతోషం సరళమైన జీవనంలోనే ఉంటుంది. ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్.